నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు విపరీతంగా ఉధృతంగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఆర్టీసీ సమ్మెలు చూసుకుంటా పోతే బస్సుల్లో లేక చాలా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద మనం చూసుకుంటా పోతే ఏమి ఈ ఆర్టీసీ కార్మికుల అనేది ఒకసారి మనం చూసుకుంటా పోతే ఈ సమ్మెలో కూడా విషాదం చేసుకునిందండి. ఆర్టీసీకి ఏమిరంటే ఈ పరిస్థితి ఏమిరంటే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యం చేశారు. బస్టాండ్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ప్రయాణికులు కార్మికులు వెంటనే మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నల్గొండ ఖమ్మంలతో మరో 2 ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆత్మహత్య యత్నం చేశారు. ఈ వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతుంది ప్రభుత్వం కూడా. వీళ్ళ మధ్య సమస్యలు ఉన్నాయి అని పరిష్కరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఎందుకంటే పరిస్థితి విషమం, కార్మికుల్లో తీవ్ర ఆందోళన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు కొనసాగిన సమ్మె, పోలీసు భద్రత మధ్య 45% బస్సులు రోడ్లపైకి, తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు నియామకాలు, సమ్మెపై మంత్రివర్గ సమావేశంలో చర్చ, కార్మిక సంఘం నేతలు చర్చలు పిలిచిన ప్రభుత్వం, నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో సమావేశం, రోజుకో తరహాలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ వాళ్ళు తిరుగుతున్నారు. తొందరపాటు వద్దు, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యంపై సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారండి. సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని వ్యాఖ్య, చర్చలు సరిగా జరపలేదని అధికారులపై అసహనము. చూడండి, ఈ ఆర్టీసీది రోజు రోజుకు పరిస్థితి ఘోరమైపోతుంది. ఎందుకంటే పరిస్థితి ఘోరంగా ఉంది. ఆర్టీసీ ఈ స్ట్రైక్ వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్టీసీది రోజు రోజుకు కూడా విపరీతంగా నడుస్తుంది. ఏమిటంటే ఈ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగారు. బస్సు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయినాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు వాహనాల్లో ఆశ్రయిస్తున్నారు. కానీ ఈ బస్సులు ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, వీళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించాలని, ఇంకా ఈ డ్రైవర్లు కండక్టర్లకు కూడా ఆదరించాలని దీని మీద వీళ్ళు ధర్నాలు చేయడం కూడా జరిగింది. దీని మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వము వాటికి వాళ్ళు అడిగిన కోరికలకు తీర్చలేకపోవడంతో సమ్మె అనేది తప్పనిసరి అయ్యి ఉధృతంగా చేసింది. దీని మీద మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా చూసుకుంటా పోతే కార్మికుల సమ్మెతో పెద్దపల్లిలో 150 బస్సులు డిపోనికే పరిమితి అయినాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్లో 112 బస్సులు డిపోకే పరిమితం కాగా ప్రయాణికుల కోసం 16 విద్యుత్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక విద్యుత్ బస్సులు తప్ప మిగతా బస్సులన్నీ బంద్ అయినాయి. హైదరాబాద్లో కావచ్చు, మిగతా జిల్లాల్లో కావచ్చు, ఒక విద్యుత్ బస్సులు మట్టుకే తిరుగుతున్నాయి. కానీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండలో పక్క, బస్సులో పక్క లేక ఈ తెలంగాణ ఆర్టీసీలో సమ్మెతో డిపోలకు పరిమితి అయినాయి ఈ బస్సులు. దీని మీద మనం చూసుకుంటా పోతే ఈ బస్సులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమిటంటే 3 డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం, అలాగే నిన్న పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ గారు కూడా డ్రైవర్ కన్ను మూశారు. ఆయన ఏమిరంటే పాపం
పేటలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. అయితే దాన్ని అధికారులు ఎవరూ ధృవీకరించలేదు. వరంగల్ నుంచి హైదరాబాదులోని అపోలో దవాఖానకు తీసుకొచ్చేసరికి శంకర్ గౌడ్ పరిస్థితి ఉందని కూడా వైద్యులు తెలిపారు. కానీ ఈ పరిస్థితి చూసుకుంటే చాలా బాగుంది. రేవంత్ సర్కార్ ఎగేసిన హామీలు సాక్షిగా సమ్మె ఉధృతంగా సాగుతున్న వేళ ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఒకే రోజు ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. నర్సంపేట బస్టాండులో శంకర్ గౌడ్, నల్గొండ డిపో ఎదుట వెంకన్న, ఖమ్మంలో లింగారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురు డ్రైవర్లు అందరూ కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయిన బాధితులే. కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులను దగా చేసిందని కలత. నర్సంపేటలో నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్, నల్గొండ డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న వెంకన్న, ఖమ్మంలో గడ్డి ముందు తాగిన కార్మికుడు లింగారెడ్డి. దుర్ఘటనలపై ప్రభుత్వానిదే బాధ్యత అని జేఏసీ హెచ్చరిక. సమ్మె ఉధృతం. రెండో రోజు డిపోల్లోనే బస్సులు, అడ్డంగా దోసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ క్యాబ్లు, శిక్షణ లేని వారికి స్టీరింగ్. ఆసిఫాబాద్లో ప్రమాదం. మాట మార్చడం అంటే మోసగించడమే. జగ్గారెడ్డి. నేడు కార్మిక జేఏసీతో మంత్రులు సబ్ కమిటీ చర్యలు కూడా ఉంటాయనేది కూడా తెలిసింది. దీని మీద మంత్రి సమావేశంలో పొన్నం ప్రభాకర్ గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కోప్పడినారని, అధికారం చేతిలో ఉండి కూడా సమ్మెను ఆపలేదని, ఇంత చిన్న అంశాన్ని నా దాకా తీసుకొస్తారా, ముందు జాగ్రత్త పడితే ఇంతవరకు వచ్చేది కాదు అనేది కూడా కేబినెట్ భేటీలో మంత్రిపై రేవంత్ గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. దీని మీద ఈ డ్రైవర్లు ఈ ఇబ్బంది పడడం వల్ల చూస్తూ పోతూ ఉంటే నల్గొండ, ఖమ్మం, హైదరాబాదు ఈ ఎండలకు బస్సులు లేక చాలా జరిపింది. ఏమరంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని అనేది కూడా వాళ్ళు, ప్లస్ డ్రైవర్లకు కండక్టర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అనేది కూడా చూస్తుంది. కానీ ఈ రోజు రోజుకు కూడా ఇది విపరీతం అయిపోతుంది. ఈ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. నిన్న చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రి తరలించారు. అక్కడ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూ డ్రైవర్ శంకర్ గౌడ్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. చూడండి, తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడిన నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఈరోజు ఉదయం 3 గంటలకు మృతి చెందారు. చూడండి ఎట్లా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, ప్రాణము పోగొట్టుకోకండి, మీ సమస్యలు మేము తీరుస్తాము అంటున్నారు. కానీ తెలంగాణలో ఆర్టీసీ వల్ల ఈ పరిస్థితి రోజు రోజుకు విషం అంటే విపరీతం అయిపోతుంది. బస్సులు లేక ఆర్టీసీ ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యాబులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకు తింటున్నారు. కానీ కొన్ని బస్సులు నడిపినప్పటికీ, ఈ విద్యుత్ బస్సులు నడిపినప్పటికీ అవి తక్కువ బస్సులు ఉండడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కానీ మెరుగైనంత మార్గ మధ్యలోనే శంకర్ మృతి చెందినట్లు వచ్చి ఆసుపత్రికి వెళ్ళి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకర్ గౌడ్ మరణించలేదని తెలిపారు. అయితే ఈరోజు తెల్లారుజామున శంకర్ గౌడ్ మృతి చెందినట్లు కూడా వైద్యులు ప్రకటించారు. చూడండి, ఇది ఆర్టీసీ సమ్మెతో మొత్తం కూడా తెలంగాణ మొత్తము జనాలు విపరీతమైపోతున్నారు. ఖమ్మం కావచ్చు, నర్సంపేట, నల్లగొండ, ఎక్కడైనా హైదరాబాదు, మొత్తం అన్ని తావలు కూడా ఈ వాళ్ళకిచ్చిన సర్కారు హామీలు నెరవేర్చాలని, వాళ్ళకు ఉన్న బకాయిలు చెల్లించాలని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో పాపం 3 డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళల్లో శంకర్ గౌడ్ అనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఇది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమానికి, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వాళ్ళ కోరికలు తీర్చాలి, వాళ్ళకు చెప్పిన హామీలు నెరవేర్చాలని అన్నిటిగానే కార్మిక సోదరులు కూడా ఆలోచించాలా. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుకొని మీ కోరికలు కూడా తీర్చుకొని అట్లే ప్రజలకు కూడా అనుకూలంగా ప్రజలు ఇబ్బంది పడడాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వము ఇట్లా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేదే అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.